నాగ్పూర్లో జరిగే కాంగ్రెస్ ఆవిర్భావ సభకు లక్షలాది మంది తరలి రావాలని తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్లో జరిగిన కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో మంత్రులు పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 గ్యారంటీలను అమల్లోకి తెచ్చిందని, మిగతా 4 హామీలను సైతం వీలైనంత త్వరగా అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించామని మంత్రులు తెలిపారు. ఇక కాంగ్రెస్ అధికారం చేపట్టి 100 రోజులైనా గడవక ముందే బీఆర్ఎస్ బురద జల్లుతోందని వారు విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల హామీలతో ఈ నెల 9న 2 గ్యారంటీలు అమల్లోకి తీసుకొచ్చామని, మిగతావి కూడా త్వరలో అమల్లోకి తెస్తామని మంత్రులు తెలిపారు. కార్యక్రమానికి తెలంగాణ ప్రాంతం నుంచి మరి లక్షలాది మందిని ఈ రోజు మనము నాగ్పూర్ సభకు తరలి రావాలని పిలుపునివ్వడానికి వచ్చాం. ఈ పిలుపు రేపు రాబోయే కాలంలో బీజేపీ పార్టీ వారికి యావత్ భారతదేశానికి సంబంధించి ఈ రోజు మతతత్వ శక్తులతో ఈ దేశాన్ని అతలాకుతలం చేస్తా ఉన్న యువతకు సంబంధించి ఉపాధి లేకుండా పరిశ్రమలను పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ దేశ సంపదను కొల్లగొడుతూ ఈరోజు మతం పేరు మీద, కులం పేరు మీద నడవాలని ఆలోచన చేస్తా ఉన్న బీజేపీ పార్టీ వారికి సంబంధించి రేపు పార్లమెంట్ లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి మరొక ఆవిర్భావం చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది. మనం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ 139వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. అఖిల భారత కాంగ్రెస్ నిర్ణయం మేరకు ఈ ప్రాంతం నుంచి నాగ్పూర్కు దగ్గరగా ఉన్నటువంటి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ఎక్కువగా మనమందరూ కూడా ఆ సభ విజయవంతం చేయడంలో అది మహారాష్ట్రలో జరుగుతా ఉన్నా కూడా నాగ్పూర్ తెలంగాణలో అంతర్భాగమైన విధంగా ఇక్కడటువంటి కార్యకర్తలందరూ కూడా అక్కడికి రావాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన